మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ పత్తి సుమతి గారు రచించిన ఒక పొరపాటుకి. ఒక చక్కని కథని వినేద్దామండి. హలో హలో నిన్నేరా. హలో. మళ్ళీ నిశ్శబ్దం. ఒరే ఒరే నిన్నేరా, పలకరా, నీకు పుణ్యం ఉంటుంది, నీ అక్కనురా. హలో హలో. ఆ చెప్పు, ఎందుకు చేశావు? నెమ్మదిగా అన్నాడు డాక్టర్ ప్రశాంత్. ఎందుకు చేశానేమిట్రా? ఎందుకు చేశానో నీకు తెలియదా? మమ్మల్ని నట్టేట వదిలేసి దేశం కాని దేశం వెళ్ళిపోయావు. కనీసం ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. ఏమిట్రా ఇంత ఘోరం? అక్క వర్ధనమ్మ ఆవేదంతో అన్నది. సరేలే, అవన్నీ ఇప్పుడెందుకు? ఫోన్ నెంబర్ ఎవరిచ్చారు? ఒరే ఒరే, అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నావు. నేనే వెళ్ళి నీ స్నేహితుడి దగ్గర నుండి తీసుకున్నాను. తప్ప? డాక్టర్ అశ్విని ఇచ్చాడా? వాడెందుకు ఇచ్చాడు? ఏ ఇవ్వకూడదా? చాలా కోపంగా అక్క వర్ధనమ్మ అన్నది. వాడికి నేను చెప్పాను, నేను ఎక్కడ ఉండేది ఎవరికీ చెప్పవద్దని. ఏదో చెప్పుకుపోతూ ఉండగా డాక్టర్ ప్రశాంత్కి అడ్డు వచ్చి, ఒరే తమ్ముడు, డాక్టర్వి కూడా ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నావు? డాక్టర్ను కాబట్టే ఇక్కడ ప్రశాంతంగా కనీసం నా వృత్తికి న్యాయం చేసి మరణించక ముందు ఈ జీవితానికి సార్థకత కలిగించుకోవాలని ఏదో చెప్పబోయి సడన్గా మాట మార్చి గొంతు సవరించుకొని, సరేలే ఉంటాను అని ఫోన్ కట్ చేయబోయాడు. ఇంతలోనే, నీ భార్యాపిల్లల గురించి కొంచెమైనా పట్టించుకోవా? ఆ బాధ్యత నీకు లేదా? మీ అబ్బాయి చనిపోయాడు తెలుసా? గద్గద స్వరంతో అన్నది వర్ధనమ్మ. చనిపోతాడని ముందే తెలుసు. ఏదో ఒక రోజు. తడబడుతూ వస్తున్న కన్నీరు ఆపుకుంటూ ఆ దృశ్యం చూసే ధైర్యం లేక ఇక్కడికి వచ్చేశాను. మరింత ఆశ్చర్యంతో, ఏమిటి ముందే తెలుసా? సంవత్సరంన్నర నుంచి తిరగని ఆసుపత్రి లేదురా. ఎక్కడికి తీసుకువెళ్ళినా నయం కాలేదు. ఆ పసివాడి గుండెకు ఎన్ని కుట్లు, ఎన్ని ఆపరేషన్లు, ఎన్ని పాట్లు పడ్డాం. చూడక్క, నీకు ఏం చెప్పినా అర్థం కాదు. వాడికి పుట్టుకతోనే లోపం ఉంది. గుండెల్లో ఛిద్రం. అది ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. డ్యూటీకి అటెండ్ కావాలి. నన్ను క్షమించక్క అంటూ ఫోన్ కట్ చేశాడు డాక్టర్ ప్రశాంత్. అవును, నేను ఇరాక్ వచ్చే ముందు నా క్లాస్మేట్ పీజీలో డాక్టర్ అశ్విన్ కుమార్ మా ఇంటికి వచ్చారు. వస్తూనే, అదేమిట్రా ఇరాక్ వెళ్ళిపోతున్నావా? వీసా పాస్పోర్ట్ వచ్చేసాయా? నాకు చెప్పలేదు. ఇవన్నీ ఎప్పుడు రెడీ చేశావు? మరి మీ అక్కకు, మీ అమ్మా నాన్నగారులకు, మీ ఆవిడకు తెలుసా? ఇదేనా నీ నిర్ణయం? అదేమిట్రా ఇన్ని ప్రశ్నల పరంపర వేస్తూ ఉంటే ఉలకవు పలకవు? అసలు ఇటు తిరుగు, నా వైపు చూడు ఒకసారి. పెట్టే బేడ తర్వాత సర్దుకోవచ్చులే. అరే, నీకే చెప్పేది, వినిపించుకోవేం అంటూ భుజం మీద చేయి వేసి తన వైపుకు తిప్పుకున్నాడు డాక్టర్ అశ్విని కుమార్. అదేమిట్రా ఆ కళ్ళ వెంబడి కన్నీరేమిటి? ఏమైంది నీకు? డాక్టరు అయి ఉండి కన్నీరేమిటి? బెంబేలు పడిపోతే ఎలారా? బాబు గురించేనా? స్పెషలిస్టుకు చూపిద్దాం. మన హెడ్ గారు రీసెంట్గా లండన్ వెళ్ళొచ్చారు కదా, చూపించావా? బోరుని ఏడుస్తూ డాక్టర్ ప్రశాంత్ అశ్విన్ మీద దబాల్న తూలిపోయాడు. ఇదేమిట్రా, ఏమైంది నీకు? కాదురా అశ్విన్, నీకు తెలీదు అసలు సంగతి. నేను కొద్ది రోజుల క్రితమే మన హెడ్కు చూపించాను. బాబుకి హార్ట్లో ఛిద్రం ఉంది. మీది మేనరికమా అని మా ఫ్యామిలీ హిస్టరీ అడిగారు. డాక్టర్ వై ఉండి అక్క కూతుర్ని ఎందుకు చేసుకున్నావు అని అడిగాడు. హెడ్ చేసుకోక తప్పలేదు సార్ అన్నాను. షిట్, నాన్ సెన్స్ అని గట్టిగా అరిచి, ఇంత చదువుకున్న మీరే తెలిసి కూడా ఇలా రక్త సంబంధీకులను చేసుకుంటూ ఉంటే సామాన్యుల సంగతి ఏమిటి? అందుకే ఈ దేశం జబ్బుల గండం అయిపోయింది. ఏదైనా ఇది చాలా క్రిటికల్ కేసు. ఇది జన్యు సంబంధ వ్యాధి. బ్రతకడం కష్టమే, ఛాన్సెస్ చాలా తక్కువ అన్నారు. ఏడుస్తూనే ప్రశాంత్ చెప్పుకుపోతున్నాడు. అలా మౌనంగా అశ్విన్ వింటున్నాడు. ఇంకొక విషయం నేను హెడ్కి చెప్పనే లేదు, నీతో మాత్రమే చెబుతున్నాను. మా అమ్మా నాన్నది కూడా మేనరికమే. హెడ్కి చెబితే ఫైర్ అయిపోతారని భయపడ్డాను అన్నాడు ప్రశాంత్. అందుకేనా మీ పాప శశికి భూతద్దాల వంటి కళ్ళద్దాలు? అవునా? అవునరా, తాటికాయంత అక్షరాలు అయితే గాని చదవగలదు. స్కూల్లో జాయిన్ చేసినప్పుడు తెలిసింది. అందుకు ఆ లెన్స్ అంత దళసరిగా ఉంటాయి. నుట్టిర్చి ఏమైతేనే, జీవితం నాశనం అయిపోయిందిరా. ఎన్నెన్ని ఊహించుకున్నాను, అన్ని పటాపంచలైపోయాయి ప్రశాంత్. మరి ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? నీ పెళ్లి జరుగుతున్న రోజున
మన స్నేహితులు ఈ మ్యాచ్ నీకు సరైంది కాదు అన్నారు. డాక్టర్ సుధీర్ తెలుసు కదా, వాడైతే ప్రశాంత్ బ్లెండర్ చేస్తున్నాడు అన్నాడు. తెలుసా? నేనిప్పుడు అదే ప్రశ్న రిపీట్ చేస్తున్నాను. నువ్వెందుకు ఈ బ్లెండర్ చేశావు? నేను చేయలేదురా బాబు, చేయవలసి వచ్చింది. పరిస్థితులు త్రాచుపాముల్లా చుట్టుముట్టాయి. నీకు అర్థం కాదులే. నేను ఒక ఉచ్చులో బిగుసుకుపోయాను. ప్రశాంత్, ఏమిటా పరిస్థితులు? నిన్ను ఈ ఊబిలో ఎలా నెట్టివేశాయి? చెప్పరా, చెప్పు. కొంత ఉపశమనమైనా లభిస్తుంది. ఎలాగూ దూరతీరాలకు వెళ్ళిపోతున్నావు. నీ మనసు తేలికపడుతుంది కాస్తైనా అన్నాడు డాక్టర్ అశ్విన్. మాది అనకాపల్లి, చిన్న గ్రామం. మా నాన్నకి అతి చిన్న చిల్లర కిరాణా షాప్ ఉండేది. అదే మా జీవనాధారం. మా అన్న కిరాణా షాప్లో మా నాన్నకు సహాయం చేసేవాడు. నేను అనకాపల్లి వెళ్ళి హై స్కూల్లో చదువుకునేవాడిని. మాకు 2 అక్కలు. పెద్దక్క చాలా బాగుంటుంది. ఏమీ చదువుకోలేదు. కనీసం స్కూల్కి వెళ్ళను కూడా లేదు. తనకి 16 ఏళ్ళు. ఒక మ్యాచ్ వచ్చింది. అతనికి 40 సంవత్సరాలు ఉండవచ్చు. అంతకుముందే 2 పెళ్ళిళ్ళయ్యి భార్యలు చనిపోయారట. పిల్లలు లేరు. చాలా భాగ్యవంతులు. వైజాగ్ కేజీహెచ్ దగ్గర లంకంత మేడ. ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయట. మేమంతా వద్దంటున్నా మా నాన్న ఈ దారిద్ర్యం భరించలేక కుందరపు బొమ్మలా ఉన్న మా అక్కనిచ్చి పెళ్లి చేసేశారు. మా అక్కకు కూడా సంతానం కలగలేదు. పెళ్ళైన 2 ఏళ్లకు మా బావ పక్షవాతం వచ్చి చనిపోయారు. మా అక్క ఒంటరిగా అంత పెద్ద భవనంలో ఉండలేక, ఆస్తిపాస్తులు మేనేజ్ చేయలేక మా కుటుంబాన్ని అంతటినీ తన దగ్గరకు పిలిపించుకుంది. నా స్కూలింగ్ అయిపోయింది. తనే వైజాగ్ ఏవియన్ కళాశాలలో జాయిన్ చేయించింది. మా నాన్న వద్దంటున్నా మా చిన్నక్కకు పెళ్లి చేసింది. దానికి 3 ఆడపిల్లలు కలిగితే పెద్దమ్మాయిని దత్తత తీసుకుంది. మా అన్నకు పెళ్లి చేసి డబ్బు పెట్టుబడి పెట్టి షాప్ ఓపెన్ చేయించింది. మా అన్న వదిళ్ళు కూడా మాతోనే ఉంటారు. నాకు డాక్టర్ సీటు వస్తే మా నాన్న అంత డబ్బు ఎక్కడిది అని చేతులెత్తేశారు. కానీ మా అక్క పట్టుదలతోనే నేను డాక్టర్ చదివాను. అయితే డాక్టర్ కోర్సులో చేరకముందే తను పెంచుకుంటున్న మా 2వ అక్క కూతుర్ని నేను చేసుకోవాలని మా అక్క నిర్ణయానికి మా అమ్మ నాన్న కూడా సరే అన్నారు. నిజం చెప్పాలంటే మాకు ఆ పల్లెటూరులో సరైన తిండి వసతి కూడా ఉండేది కాదు. కేవలం మా అక్క కారణంగా వైజాగ్ వచ్చి ఇంత పెద్ద మెడలో ఉంటూ చదువుకున్నాను. నేను మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వకముందు ఈ మేనరికాల గురించి నాకు అస్సలు తెలియదు. డాక్టర్ కోర్సు పూర్తయ్యేసరికి నేను చదివిన సబ్జెక్టుల వల్ల మేనరికాలంటే పూర్తి అవగాహన ఏర్పడింది. ఎన్నోసార్లు చెప్పాను మా వారందరికీ. ఒకరంటే ఒకరు నా మాట విననే లేదు. బాబు, కాఫీ తీసుకో. డాక్టర్ ప్రశాంత్ అక్క సడన్గా రూంలోకి వచ్చింది. మా తమ్ముడు ఎక్కడికి ప్రయాణమో అర్ధాంతరంగా చెప్తే వినడు. పిల్లవాడిని చూస్తే ఏమీ బాగోలేదు. అన్నింటికీ దేవుడే ఉన్నాడు. కాఫీ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయారు. అది ఆవిడ పరిస్థితి. 16 ఏళ్లకు పెళ్లి, 18 ఏళ్లకు వితంతువై తనకు సంప్రాప్తించిన ధనబలంతో, తన చుట్టూ తనకున్న పరిమిత జ్ఞానంతో పక్కాగా రక్షక కవచం సృష్టించుకున్నారు. అశ్విని స్వాగతం. ఓకే అశ్విని, ఏమిటి అలా ఉండిపోయావు? మీ అక్కగారి గురించేనా ఆలోచిస్తున్నావు? తనని ఈ విషయంలో తప్పుపట్టలేమురా ప్రశాంత్. నాకు అదే అనిపిస్తోంది నిర్లిప్తంగా అన్నాడు అశ్విని. సరే అశ్విని, నేను చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. రేపే కదా ప్రయాణం. వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను. పద, బయటికి వెళ్దాం అలా. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ప్రశాంత్. అదేమిటే, పిల్లాడు చనిపోతాడని తనకు ముందే తెలుసని మీ ఆయన అంటున్నాడే? ఎంత నిర్దయతో మాట్లాడుతున్నాడు అనుకున్నావు? పాషాణంలా మారిపోయాడు. ఫోన్ నెంబరు ఎవరిచ్చారు అని నిలదీస్తున్నాడు మీ ఆయన. అలా చూస్తున్నావేమిటి? నువ్వెలా ఉన్నావని గాని, పాప గురించి గాని ఒక్క ముక్కైనా అడగనే లేదు. నువ్వే వాడిని నిలదీయవలసింది. చాలా కోపంగా వర్ధనమ్మ అన్నది. ఎందుకు అన్నది వాసవి సూటిగా. ఎందుకేమిటి? చదివేస్తే ఇదా వాడి నిర్వాకం? విశ్వాసఘాతకుడు అన్నది వర్ధనమ్మ. ఆ మాట అనే అర్హత మనకెవ్వరికీ లేదు పెద్దమ్మ. తొందరపడి మావయ్య దగ్గర నోరు జారకు. నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినప్పుడు నీలానే నేను అనుకున్నాను. ఆ తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది. ఎంతగా మొరబెట్టుకున్నారు. నువ్వు గాని, అమ్మమ్మ, తాతయ్య గాని మావయ్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? నేను చిన్నదాన్ని. నాకు 15 సంవత్సరాల వయసులో నాకంటే 16 సంవత్సరాలు పెద్ద. ఎంతసేపు చదివించాను, పోషించాను అనే మాటలతో ఆయనకు సంకెళ్ళు వేశారు. మేనరికం మంచిది కాదు అని ఎంత ఘోష పెట్టినా నూతిలో పడిపోతామంటూ అమ్మమ్మ, తాతయ్య మెట్లు దిగి ఎన్నిసార్లు పెరట్లో ఉన్న నొయ్యిగట్టు ఎక్కలేదు.
మావయ్య మాత్రం ఏం చేస్తారు? నేనేమైనా చదువుతున్నానా? 8వ తరగతి వరకే స్కూలుకి వెళ్ళాను. అందమైన దానివి మావయ్యను కట్టిపడేయడానికి నాలో ఏం చూసి పెళ్లి చేసుకుంటాడు? కేవలం నీ ఉప్పు తిన్నందుకు, నువ్వు చదివించినందుకు చేసుకున్నాడు. ఏదో కాపురం చేసి కనీసం ఆరోగ్యమైన పిల్లలు పుట్టి ఉంటే ఎలా ఉండేదో. అదీ లేదు. పుట్టినప్పటి నుంచి కష్టాలే. బాబు గుండెల్లో రంధ్రం ఉందట. వాళ్ళ హెడ్ తిట్టు తిట్టకుండా తిట్టాడట. మేనరికం ఎందుకు చేసుకున్నావని. అమ్మమ్మ తాతది కూడా మేనరికమే అట కదా. బాబు చనిపోయాడని మావయ్య ఇరాక్ వెళ్ళకముందే చెప్పారు. జీవితం మీద విరక్తి కలుగుతోందని డాక్టర్ అయి ఉండి ఆత్మహత్య చేసుకుంటే ప్రొఫెసర్లు స్నేహితులు నవ్వుతారని, అందుకే ఈ పరిసరాలకు దూరంగా వెళ్ళిపోతున్నానని చెప్పారు. ఆ దేశంలో అంతా ఆరోగ్యవంతులే ఉంటారట. కానీ చమురు కోసం నిరంతరం యుద్ధాలు జరుగుతాయట. క్షతగాత్రులు ఎక్కువగా. క్షణం తీరిక లేకుండా డాక్టర్లకు పని ఉంటుందంట. తనకి కొత్త కొత్త పరిసరాలు కావాలని, తన వృత్తి లక్ష్యం ఎక్కడ నెరవేరుతుందని వెళ్ళిపోతున్నానని చెప్పారు. మన స్వార్థం కోసం మావయ్యను ఒక కీలుబొమ్మగా చేసి ఆడుకున్నాం. ఎక్కడో సంతృప్తిగా కనీసం తన వైద్య వృత్తికి అంకితమై బ్రతకనిద్దాం. మావయ్య దేవుడు పెద్దమ్మ, మనమే అర్థం చేసుకోలేకపోయాం. అత్యంత ఉద్వేగంతో అంటూ పెళ్ళుబిగిన దుఃఖంతో తన గదిలోకి పరుగుదీసింది వాసవి. ఆ వెళ్ళిపోతున్న తన అల్లారు ముద్దల దత్తపుత్రికను అలా చూస్తూ, ఇంత వయసు మీద పడినా తనకు తెలియని తోచని విషయాన్ని ఇన్ని ఉన్నాయా అని ఆశ్చర్యపోతూ, తన అజ్ఞానాంధకారానికి ఈసడించుకుంటూ, తన స్వార్థం కోసం తమ్ముణ్ణి బలిచేశాను అనుకుంటూ చేసేదేమీ లేక అక్కడే కూలబడిపోయింది వర్ధనమ్మ. చాలాసేపటి నుంచి హాలులోకి వచ్చి ఇదంతా వింటున్న డాక్టర్ అశ్విన్ కుమార్ ఉనికిని ఎవరూ గమనించనే లేదు. అశ్విన్ కుమార్ లోపలికి వస్తూ సోఫా మీద కూర్చొని, కనీసం సిస్టర్ వాసవి అయినా నా స్నేహితుడిని అర్థం చేసుకున్నారు, అంతే చాలు. వాడి మనస్సు కకావికలమైపోయింది. అక్కడే ఉండనియండమ్మా కొంతకాలం అంటూ ఉండగా వాసవి హాల్లోకి వచ్చింది. అశ్విని కుమార్ మాటలు వింటూ వర్ధనమ్మ అలాగే కూర్చుండిపోయింది. మరి మనం బలవంతం చేస్తే మనిషి మనకు దక్కడు. తను మేనరికంకే పుట్టాడట కదా. మానసికంగా బలహీనుడు. నిరాశ నిస్పృహలతో జీవితాన్ని పరిసమాప్తి చేసుకోగలడు. సిస్టర్ వాసవి, మీరు చెప్పిన ఆణిముత్యాల వంటి ఆ 2 మాటలు చాలు. తన జీవిత లక్ష్యం నెరవేర్చుకుంటూ తన వృత్తిలోనైనా కొత్త పరిచయాలతో కొంతకాలం గడపనీయండి. ఎవరినీ ఎదిరించి తనకు కావలసింది పొందడం వాడికి చేతకాదు. ఇరాక్ వెళ్లే ముందు నాతో అంతా చెప్పాడు. వృత్తి మత్తులోనైనా బతకనిద్దాం అంటూ వస్తున్న కన్నీటిని ఆపుకోవడానికి ప్రయత్నించాడు డాక్టర్ అశ్విన్ కుమార్. అందరి కళ్ళు వేడి కన్నీటితో ఒకసారి చెమిర్చాయి. అంతటా నిశ్శబ్దం. అవును, నా తమ్ముణ్ణి బతకనివ్వాలి ఎలాగైనా గొణుక్కున్నట్టుగా అన్నది వర్ధనమ్మ. నా పసుపు కుంకుమ 10 కాలాలుంటే చాలు. మావయ్య ఎక్కడున్నా దేవుడే అన్నది వాసవి స్వగతం. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.